ఐఐటి బాంబే వాళ్ళు లోటస్ లీఫ్ లాగా ఉన్నటువంటి సోలార్ ఎవాపరేటర్స్ని తయారు చేయడం జరిగింది. ఎందుకని చెప్పేసేసి సాల్ట్ వాటర్ని ట్రీట్ చేయడానికి. దీన్ని డీసెలైనేషన్ టెక్నాలజీ అని కూడా చెప్తామన్నమాట. ఓవరాల్గా మన భూమి యొక్క మొత్తం సర్ఫేస్ మీద వాటర్ చూసుకున్నట్టయితే 71% ఆఫ్ ద సర్ఫేస్ వాటర్తో కవర్ అయి ఉంటుంది. కానీ వరల్డ్ పాపులేషన్ ఓన్లీ 3% ఆఫ్ అవైలబుల్ ఫ్రెష్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఆ 3%లో కూడా ఓన్లీ 0.06% మాత్రమే మనకి యాక్సెస్లోకి వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద వాటర్ అంతా ఐస్ క్యాప్స్లో కానివ్వండి, ఫ్రీజ్ అయిపోయి గ్లేషియర్స్లో లేదా గ్రౌండ్ వాటర్లో ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ డీసెలైనేషన్ టెక్నాలజీస్ గురించి చెప్పుకుందాము. ఇప్పుడు డీసెలైనేషన్ టెక్నాలజీస్ బ్రాడ్గా చూసుకుంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి థర్మల్ టెక్నాలజీస్ అంటారు, ఇంకొకటి మెంబ్రెయిన్ టెక్నాలజీస్ అంటారు. థర్మల్ టెక్నాలజీస్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇందులో సెలైన్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వేపర్ ఉంటుంది కదా, ఆ వేపర్ని కలెక్ట్ చేసి దాని నుంచి ప్యూర్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇదే థర్మల్ టెక్నాలజీ అంటారు. రెండోది వచ్చేటప్పటికి మెంబ్రెయిన్ టెక్నాలజీ. ఇందులో వాటర్ని సెమీ పర్మియబుల్ లేయర్ ద్వారా ఫిల్టర్ చేయడం జరుగుతుంది అనమాట, డిజాల్వ్డ్ సాల్ట్స్ నుంచి. సో దానివల్ల ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. సో ఇదే మెంబ్రెయిన్ టెక్నాలజీ అని పిలుస్తామన్నమాట.